గుడ్ ఈవినింగ్ మన నరసింహారెడ్డి గారు. రైట్, ఉజ్జల రామకృష్ణారెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. ప్రధానంగా ఇవాళ శాసనసభలో జరిగినటువంటి అన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీరు కూడా చట్టసభలో ఉన్నారు, పనిచేశారు కాబట్టి ఆనాటికి ఈనాటికి సభ జరుగుతున్నటువంటి తీరు, ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ రాష్ట్ర విభజన తర్వాత శాసనసభ తీరు గురించి కానీ ఇవాళ ప్రత్యేకంగా జరిగినటువంటి తీరు కానీ? ముఖ్యంగా అందరికీ చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. సినానా మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి బిల్లు ఏదైతే మొన్న ప్రవేశపెట్టినటువంటి భూభారతి బిల్లు ఏదో ఉన్నదో, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు ఒక పరిష్కారమైనటువంటి బిల్లు, ప్రాముఖ్యత ఉన్నటువంటి బిల్లు. ఆ బిల్లు మీద చర్చ జరగకుండా చేసేటువంటి పరిస్థితి టీఆర్ఎస్ సభ్యులు కల్పించినారు. కేసు అనేటువంటిది ఒక కేటీఆర్కు సంబంధించింది. మన కార్ రేసింగ్ అనేటువంటిది ఏదో కేసు ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన 56 కోట్లకు సంబంధించిన కేసు, అది ఒక కేటీఆర్కి సంబంధించిన కేసు, అది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాదు. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడితే వాళ్ళు అది ఒక విషయం చెప్పాలంటే వాళ్ళ అధికారం ఉన్న రోజులు ఎవరు మాట్లాడనియలే. వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు శాసనసభ జరిగినటువంటి తీరు చూస్తే మేమే మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, మేము మాట్లాడితే మాట్లాడాలి, లేకపోతే ఎవరు మాట్లాడకూడదు అనే తీరు కనిపిస్తూ ఉన్నది. కానీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు వివరించినటువంటి తీరు ఏదైతున్నదో చాలా పొరపాటైన విషయం. భూభారతి సమస్యలు ఇలా అనేకమైనటువంటి సమస్యలు. ధర్నీ వచ్చిన తర్వాత ఎక్కడికన్నా పోయి అప్పీల్ కోదామంటే ఎంఆర్ఓకి చెప్పుకుందామన్నా, ఆర్డీఓకి చెప్పుకుందామన్నా, జాయింట్ కలెక్టర్కి చెప్పుకుందామన్నా, కలెక్టర్కి చెప్పుకుందామన్నా మా పరిధిలో లేదు ఈ అంశం అని చెప్పి అనేకంగా ఉండే. ఉదాహరణకు నాకే ఒక పెద్దపల్లిలో 2020 కన్నా ముందు నాకు ఒక పాస్బుక్ లో ఒక ఎకరా 27 గుంటలుంటే ధర్నీ వచ్చిన తర్వాత 18 గుంటల పాస్బుక్ లో వచ్చింది. దాన్ని మార్చమని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జేసీ గారికి, కలెక్టర్ గారి దాకా విన్నాను. కానీ ఇప్పటి వరకు అది మార్చలే. చేస్తామని అన్నారు కానీ ఎవరి చేతులు లేదని చెప్తా ఉన్నాను. ఇలాంటి సమస్యలు అంటే నాదొక ఉదాహరణ చెప్తా ఉన్నాను. అనేక మంది సమస్యలు ఇలా ఈ ధరణి కారణంగా వచ్చినాయి. మరి భూభారత్ తీసుకొచ్చి ఇటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తామని అంటే ఆ పరిష్కారం చర్చలో పాల్గొనవచ్చుండే. న్యాయంగా టీఆర్ఎస్ పార్టీ ఇంకో రూపంలో నిరసన చెప్పి కేసీఆర్ మీద నమోదైనటువంటి కేసు విషయంలో కోర్టులో చూసుకోనో లేకపోతే బయట నిరసన కార్యక్రమాలు చేసో ఇవాళ ఈ యొక్క భూభారతి బిల్లులో చర్చలో పాల్గొని ఏదన్నా అమెండ్మెంట్స్ చేయవలసి ఉంటే, ఇంకా ఏదన్నా చేర్చవలసి ఉంటే, లేకపోతే ఏదన్నా తీసేయవలసి ఉంటే ఇవన్నీ కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే భూభారతి యాక్ట్ చట్టం ఉన్నదో ఈ చట్టాన్ని లోపల పాల్గొనకపోవడం, ఇది ప్రజలకు సంబంధించిన అంశం, మాకు పట్టిలేదులే, మాకెందుకు, ఆ ప్రజలు ఎక్కడ పోతే మాకెందుకు అనేటువంటి పద్ధతిలో వివరించినారు. మాకు కావాల్సింది కేటీఆర్, మాకు కావాల్సింది మా పార్టీ అనేటువంటి దాంట్లో మరి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వివరించిన తీరు చూసినాం. అంత ఉక్రోషం, ఒక కేటీఆర్ మీద కేసు అయితే అంత ఉక్రోషం. మరి వీళ్ళు ఎంతమందిని కేసులు పెట్టి జైళ్ల పాలు చేసినారు, ఎంతమందిని ఇబ్బందులు పాలు చేసినారు. కేటీఆర్ అంశం అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇవాళ సరే కోర్టుకు పోయినారు, కోర్టులో వాళ్ళకు 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దనేటువంటి ఓ ఆర్డర్ వచ్చింది. దానికి అంతే చూసుకోవాల్సి ఉండే. కానీ ఇవాళ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకు సంబంధించింది. రెవెన్యూలో ఉన్నటువంటి అనేక లోపాలకు మరి ఇది ఒక పరిష్కారంగా పోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా, వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఇలా మనం గతం నుంచి వెళ్ళి చూస్తూ ఉంటే అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు తెలంగాణలో వచ్చినాయి అంటే తెలంగాణలో భూమి కేంద్రంగానే పోరాటాలన్నీ జరిగినాయి. ఆనాడు కమ్యూనిస్టులు చేసినటువంటి సాయుధ పోరాటం కానీ, ఈనాడు వచ్చినటువంటి నక్సల్ ఉద్యమాలు కానీ, లేకపోతే ఇంకో అనేక రకమైన ఉద్యమాలు కానీ, ఇవన్నీ కూడా ఒక భూమి కేంద్రంగానే, భూమి ఆధారంగానే ఉద్యమాలు జరిగినాయి, అనేక ఉద్యమాలు. మరి ఈ భూమికి సమస్యలకు, ఈ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇలా భూమి చూస్తే గతంలో భూస్వాముల చేతిలో ఉండే రెడ్లో, రావులో, బ్రాహ్మణులో
ముస్లింలో వాళ్ళ చేతుల భూములు ఉండే. ఇప్పుడు నువ్వు 95% భూములన్నీ కూడా పేదల చేతులకు వచ్చినాయి, బడుగు బలహీన వర్గాల చేతులకు వచ్చినాయి. ఇలాంటి భూములందరికీ కూడా పరిష్కారం కావాలి. పరిష్కారం అయితే దాదాపు ఈ 70% ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఇది దారి చూపేటువంటిది. కాబట్టి ఇలాంటి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చేసింది అయితే తప్పుగా నేను భావిస్తా ఉన్నా. వాళ్ళు ఈ చర్చలో పాల్గొనవలసి ఉండే. చర్చలో పాల్గొనకపోయింది ఏంది? పాల్గొనేటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులను కానీ ఏలెత్తి చూపిస్తా ఉన్నారు, మీ సంగతి చెప్తాం, మీరు బెదిరిస్తామని. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి అంశం. అదేవిధంగా అక్బరుద్దీన్ గారిని కానీ లేకపోతే సిపిఐ నుంచి వచ్చే సాంబశివరావు గారిని కానీ మాట్లాడనీయకుండా ప్రయత్నం చేయడం, ఇది ఏదైతే ఉన్నదో ఇది సరైనటువంటిది కాదు, అప్రజాస్వామికమైనటువంటి చర్య. పార్లమెంటరీ రూల్స్ కు నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా వివరించినటువంటి తీరు చూసినాం. కానీ వాళ్ళ అసెంబ్లీలో మొత్తానికి ప్రజలకు సంబంధించిన ఒక మంచి బిల్లు పాస్ అయింది. దానివల్ల భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా వాటిని సరిదిద్దుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైట్. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు.